బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు 25.35 కోట్లు అందుకోగా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 56 కోట్లు వసూలనైతే రాబట్టింది. రెండవ రోజు 13.50 కోట్లు, మూడవ రోజు 12.50 కోట్లు, నాలుగవ రోజు 9.75 కోట్లు, ఐదవ రోజు 6.25 కోట్లు, ఆరవ రోజు 4.5 కోట్లు, ఏడవ రోజు 4 కోట్లు, ఎనిమిదవ రోజు 4.20 కోట్లు, తొమ్మిదవ రోజు 1.6 కోట్లు, పదవ రోజు 1.40 కోట్లు, 11వ రోజు 1.4 కోట్లు, 12వ రోజు 1.15 కోట్లు, 13వ రోజు 1.2 కోట్లు, 14వ రోజు 1.35 కోట్లయితే రాబట్టింది. ఇక డాకు మహారాజు 15వ రోజు కలెక్షన్లను గమనిస్తే సెకండ్ వీక్లో కూడా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ అయితే దుమ్ము రేపేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అలాగే డాకు మహారాజ్ హిందీ వర్షన్కు మంచి రెస్పాన్స్ రావడంతో నార్త్లో డాకు హవా కొనసాగుతుంది. 15వ రోజు ఎవ్వరు ఊహించని విధంగా 1.8 కోట్లు వసూలు చేసింది. దీంతో డాకు మహారాజ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం 87.75 కోట్లకైతే రాబట్టింది. ఇలా సెకండ్ వీక్లో దుమ్ము రేపేసింది. ఇంకా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.